నుంచి తెనాలి నియోజకవర్గంలో సుమారు 5,500 ఓట్లని తొలగించే కార్యక్రమం గత నెల రోజుల నుంచి తెనాలిలో చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఈ ఓట్లు తొలగిస్తున్న దాన్ని వైఎస్ఆర్ పార్టీ గమనించి మేము ఆర్డీఓ గారిని కలిసి 26వ తారీఖున ఆర్డీఓ గారిని కలిసి సార్ తెనాలిలో ఇలా జరుగుతూ ఉంది, ఓట్లు తొలగిస్తూ ఉంటారు, ఆ ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ బూత్ ఏజెంట్ల పేరు మీద వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పనులకు సంబంధించిన ఓట్లే తొలగించమని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కోరారని చెప్పి ఉంది. దీన్ని ఎంక్వైరీ చేసి ఆ ఓట్లు పోకుండా చూడండి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ రోజు ఆర్డీఓ గారు స్పష్టంగా చెప్పారు, దీని మీద తప్పకుండా కలెక్టర్ గారికి పంపి అలాగే దీని మీద సరైన యాక్షన్ తీసుకొని మళ్ళీ చూద్దాం. నిన్న స్థానిక శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఆయన ఏం చెబుతున్నాడంటే తెనాలి నియోజకవర్గంలో 5,500 ఓట్లు తెలుగుదేశం ఓట్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తొలగించారని చెబుతా ఉన్నాడు. నిజంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ మొత్తం యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు పెట్టించి వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరుగుతున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇవన్నీ చేస్తుంది మీరు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ బూత్ ఏజెంట్ని అతని ఫోటోని నెట్లో నుంచి తీసి అతను అప్లికెంట్ కింద వైఎస్ఆర్ పార్టీ ఓట్లని తొలగించమని అప్లై చేశారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కూడా పంపిన సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉదాహరణకి మా బూత్ కమిటీ ఏజెంట్ అయిన గొడుగు సుబ్బారావు అనే వ్యక్తి ఎవరు ఓటు తీయమని పెట్టాడంటే వాళ్ళ అన్నయ్య కొడుకుది అని చెప్పి ఇక్కడ ఉంది. ఇది ఎంత హాస్యాస్పదం అండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెట్ సెంటర్లో కానీ ఎక్కడో కానీ వైఎస్ఆర్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల పేరులో ఓట్లు తీయమన్నారని చెప్పి వార్డుల్లో తెలుగుదేశం నాయకులే వెళ్ళి మీ ఓట్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ నాయకులే తీశారని అక్కడ చెబుతా ఓటర్ని గందరగోళం చేసే కార్యక్రమం. ఏమైతే ఎలక్షన్స్ జరిగే ఎలక్షన్ ప్రక్రియను ఉందో ఆ ప్రక్రియను డిస్టర్బ్ చేయడం కోసం పన్నిన ఒక పెద్ద కుట్ర ఇది. ఇంతకన్నా ఆశాస్పదం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు చెబుతూ ఉన్నాడు 5,500 ఓట్లు వైఎస్ఆర్ పార్టీ తీయటానికి అప్లై చేసింది అని చెప్పి దాంట్లో ఒక 500 అప్లికేషన్ అని చెప్పి టేబుల్ మీద ఎట్లా చూపించట్టు పెట్టేది. నేనేం కోరుతా ఉన్నానంటే మేము ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఎవరు ఓటు ఎవరు తీయమని ఎవరు అప్లికెంట్ పెట్టాడో ఆ అప్లికెంట్ సిగ్నేచర్ ఉంటుంది కదా,
ఏ సెంటర్ నుంచి పెట్టాడు, నెట్ నుంచి ఇదంతా పెట్టింది ఏంటి అంటే నెట్ నుంచి ఆన్లైన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్లో కూడా సబ్మిషన్ కానీ డిలీషన్ కానీ అవకాశం ఇచ్చిందో దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ చేసినా తప్పే. తెలుగుదేశం చేసినా, వైఎస్ఆర్ పార్టీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఏ పార్టీ చేసినా. కానీ అక్కడ పెద్దగా విషయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ బూత్ కమిటీ ప్రెసిడెంటే వైఎస్ఆర్ పార్టీ ఓటర్ను తీసేస్తుంటే దానికి మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈయన తెనాల్లో వైఎస్ఆర్ పార్టీ 5,500 ఓట్లు తీయమంది అని చెప్పి ఈయన చెబుతూ ఉంటాడు. మేము ఆర్టీఓ గారిని సార్ ఎవరు తీయమని చెప్పారో దాని మీద మీరు కేసు కట్టి వెరిఫై చేస్తే డెఫినెట్గా తెలిసిద్ది అంటే మేము అది చేయబోతున్నామండి, చేసినాక మీకు తెలియజేస్తామని చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పటికి కేసు కట్టి ఎవరు ఓటుని తీయమన్నారు అది తీస్తే డెఫినెట్గా తెలియదు. ఇంకొకటి మేము అడిగితే ఆర్డీఓ కానీ ఎవరు ఇల్లింది ఈ ఓట్లన్నీ తీసేసింది ఫలానా అని చెప్పి ఎమ్మెల్యే దగ్గర ఈ లిస్ట్ ఎలా వచ్చిందండి? మాకైతే ఇవ్వట్లా, మాకు ఇవ్వాలా. మరి మీ దగ్గర ఎట్లా ఉంది ఆ లిస్టు? అంటే మీకో రూలు మాకో రూల్ ఉంటుందా ఎలక్షన్ కమిషన్కి? ఈ స్టేట్ కానీ ఈ దేశం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ విధానం కానీ పార్టీలకి అన్నీ ఒకటే. మాకేమో ఎవరు తీసేశారు అనేది ఇలా, మీరు మాత్రం ఇగో నా దగ్గర ఉన్నాయని చూపిస్తూ ఉంటారు. ఎలా ఇచ్చారండి మీకు? మేము నిన్న కూడా మున్సిపల్ కమిషన్ అడిగితే దీని మీద ఎంక్వైరీ చేసి కేసులు పెడతాం కోసం అని చెప్పి రెడీ చేస్తున్నామండి, రెడీ అయినాక మీకు కూడా చెబుతామని చెప్పారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి ఈ కట్ ఎట్లా వచ్చింది అంటే అధికారం దుర్వినియోగం ఎవరు చేస్తున్నారు? ఇది ఒక పక్కన ఉంటే ఈయనేదో గొప్ప సత్యచంద్రుడు ప్రజలను ఉద్ధరించడం కోసమే పుట్టిన మహానుభావుడిలాగా ఈయన ఏం చెబుతున్నాడంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు అన్నాబత్తిని విక్రమ్, ఆ విక్రమ్ అనే ఇంటూ 5 ఓట్లు ఉంటే ఆ 5 ఓట్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీపిచ్చారంట. అంటే విక్రమ్ ఇంట్లో ఉన్న 5 ఓట్లు మీకు పడతాయా? అంటే అన్నాబత్తిని ఉంటే నీకు పడతాయా అండి? ఈయన స్పెసిఫిక్గా అన్నాబత్తిని విక్రమ్ అనే వాళ్ళతో 5 ఓట్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీశారు. నువ్వు మొగాడివైతే నువ్వు మొగాడివైతే ఆ ఓట్లు తీపిచ్చినాడు ఎవడో దా ఎంక్వైరీ చేద్దాం. నేను ఒక అబ్బకి ఒక అమ్మకి పుట్టినట్టుగా ప్రమాణం చేస్తున్నా, ఈ తెనాలి నియోజకవర్గంలో ఒక్క ఓటును కూడా అక్రమంగా డిలీట్ చేయమని కానీ ఇంకోటి కానీ అక్రమ మార్గంలో కానీ నేను చేయలేదు అని ప్రమాణం చేస్తాను. దమ్ముంటే నిజంగా నువ్వు మొగాడివో లేకపోతే ఏంటో నువ్వు తెలుసుకో, దా నువ్వు కూడా ప్రమాణం చేద్దాం. దీనికి పెద్ద సాక్ష్యాలు అవసరంలా, దీనికి పెద్ద సాక్ష్యాలు ఎవిడెన్స్లు కూడా అవసరంలా. దా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేద్దాం. ఎవడు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, ఎందుకు చేశారు, ఎలా ఇది నీచమైన రాజకీయం చేసే సంస్కృతి సాంప్రదాయం నీకుంది. నేను ఎలక్షన్స్లో పోటీ చేసింది ఇది 2వ సారి. మొదటిసారి పోటీ చేసా, ఓడిపోయా. నా కుటుంబం, నా నేపథ్యం ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మా తాత ఏంటో, మా నాన్న ఏంటో, మేమేంటో
మన్నా ఏందో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏందో అందరం తెలుసు. మేము మా సంపాదన ఏందో, మా ఆస్తులు ఏందో కూడా తెలుసు. నువ్వు యాడ్ నుంచో ఇక్కడికి వచ్చినాడు, నువ్వు చెట్టు కింద ప్లేడ ఉన్నాడు. ఈరోజు 1000 కోట్లు సంపాదించావు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏం సంపాదన నీది? నువ్వు రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, చంద్రబాబు తర్వాత సీనియర్ అని చెప్పుకుంటా ఉన్నావు. అయితే 5 వచ్చాము. నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా అక్కడ కాంట్రవర్సీ చేయటం నీ అలవాటు, జనాన్ని విభజించి పాలించటం నీ అలవాటు, కుటుంబాలని విభజించి పాలించటం నీ అలవాటు, డబ్బు కోసం ఎవరిని ఏమైనా చేసే అలవాటు నీకుంది, సెటిల్మెంట్లు చేసే అలవాటు నీకుండయి, క్రిమినల్ కేసులు నీ మీద ఉండయి, దొమ్మి కేసులు నీ మీద ఉండయి. మా మీద ఏం లేవే. మేము ఈ 30 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక చిన్న కేసు కానీ, అక్రమాలకు కానీ, అన్యాయాలకు కానీ, దొమ్మిలకు కానీ అవి ఏంటో తెలియని వాళ్ళం మేము. నువ్వు మాట్లాడుతూ ఉండవు, అభివృద్ధి అంటావు. ఏంది అభివృద్ధి? ఏంది అభివృద్ధి చెప్పు. ఇదే చెప్పాడు కాబట్టి నువ్వు చెబుతా ఉండా. ఇదే అన్నాబచ్చన్ కుటుంబంలో ఒక లాయర్కి 25 లక్షల రూపాయలు ఫీజు ఇప్పించావు నువ్వు. ఒక కేసుకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పక్కన తిరుగుతున్న తెలుగుదేశం నాయకుడు కేసుకు సంబంధించి ఇంతవరకు సెటిల్ కాల. ఇంతవరకు సెటిల్ కాలే. ఇది వాస్తవం కాదా? చూద్దామా? దా చూద్దాం. నువ్వు విలువల గురించి మాట్లాడమావు. నువ్వు ఈ తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడైనా కానీ ఇంత నీచమైన పని ఏ ఎమ్మెల్యే ఉండగానే జరిగిందా? ఏ ముహూర్తానికి తెనాలకు ఎమ్మెల్యే అయ్యావో కానీ పార్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులు దూరం అయిపోయారు. ఓటేసి గెలిపించిన ప్రజలకి ఆక్రమణలో కబ్జాలతో నీ ఎమ్మెల్యేగిరిని ఉపయోగించుకుంటున్నావు. ఈ తెనాల ప్రాంతంలో ఉన్న సహజ వనరులైన ఇసుక, మట్టిని దోసుకున్నావు. ఇవాళ కూడా ఎవడెవడో వస్తాడు గుంటూరు నుంచి, పెదకూరపాడు నుంచి, చిలకలూరుపేట నుంచి, నర్సరాపేట నుంచి, గురజాల నుంచి, వాళ్ళందరూ తెనాల్లో పెత్తనం చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా వాడికి ఎమ్మెల్యేకి ఎలక్షన్ చేసేవాళ్ళు లేడు తెనాల్లో. ఎవడెవడో వస్తాడు, కొంచెంసేపు ఏమో అడివుడో ఆ గుంటూరు నుంచి వస్తూ ఉంటారు. శివ అనేవాడు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అప్పారావు, మూడో కృష్ణుడు ఇప్పుడు ఎవడో తిరుగుతున్నాడు, శంకర సీనో ఎవడో, ఏ సీనో ఎవడో సీన్ అంట, ఇప్పుడు వచ్చాడు తిరుగుతున్నాడు తెనాల్లో. ఏం దౌర్భాగ్యమే నీకు. తెనాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నీ పక్కన నువ్వు తిప్పట్లా. ఎవడు లేడు. ఎవడు ఈయనకి ఎలక్షన్ చేసేదంటే గుంటూరు నుంచి వచ్చేవాడు, ఎవడు ఈయనకి వ్యాపారం చేసేదంటే గుంటూరు నుంచి వచ్చేవాడు, ఎవడికి ఈయన కబ్జాలంటే గుంటూరు నుంచి వచ్చినవాడు, ఎవడికి ఈయన దొమ్మిళ్ళు అంటే గుంటూరు నుంచి వచ్చినవాడు. ఏం కర్మ ఈ తెనాలకు మనకు? ఏం కర్మరా బాబు ఈ తెనాల ప్రజలకు మనకి? దొమ్మిలకి గుంటూరు నుంచి, దోసుకోవడానికి గుంటూరు నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి తిరగటానికి గుంటూరు నుంచే, తెలుగుదేశం నాయకులను బతిలాడుకోవడానికి గుంటూరు నుంచే. అంటే తెనాల్లో ఎవడు తెలుగుదేశం నాయకులు లేడు, ఎవడు ఈ పార్టీ కదా అంటే ఈయన నమ్మడం, వాళ్ళని నమ్మడం కావాలి. ఈయన ఎప్పుడూ లేని సంస్కృతి తెనాల్లో, ఎప్పుడూ లేని నీచ సంస్కృతిని ఈరోజు తెనాల్లో ఓటరు తీసేసి దగ్గర 7,000 ఓట్లని తెనాల్లో
తీసేయటానికి ఇంకోటి కూడా చేశాడు. అది కూడా తొందరలో బయటకు వస్తుంది. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో లేని ఓట్లని దగ్గర 6-7 వేల ఓట్లని ఈరోజు మున్సిపల్ అధికారులతో మరి ముఖ్యంగా సారథి అనే ఆఫీసర్ని పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు మొత్తం ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తాం. వీళ్ళు చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఓటరు, వైఎస్ఆర్ పార్టీ ఏజెంటు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడైనా ఆడి ఓటును ఆడు తీసేపించుకుంటాడా? ఒకే ఒక పాయింట్ అడుగుతాను నేను. ఆడి ఓటును ఆడు తీపించుకుంటాడా? దీనికి పెద్ద విజ్ఞానము, పెద్ద రాజభాష, పెద్ద అర్థం కాని భాష అవసరంలా. ఎవడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ ఓటుని తీయమని అడుగుతాడా? మీదేముందండి ఆన్ పేపర్ చూద్దాం, ఏముంది? నేను ఒకటే నిన్ను అడుగుతా ఉన్నా ఛాలెంజ్ చేసి, ఈరోజు నువ్వు చెబుతున్న 5,500 ఓట్లు తీయటానికి పెట్టామని చెబుతున్నావు కదా, నీ దమ్ముంటే ఈ 5,500 ఓట్లు ఏయో చెప్పు, దాన్ని ఓటింగ్ పెడదాం. దాంట్లో వైఎస్ఆర్ పార్టీ ఓటర్ ఎక్కువ పోయాడా, తెలుగుదేశం పార్టీ ఓటర్ ఎక్కువ పోయాడో తెలుద్దాం. నీ దమ్మేందో నా దమ్మేందో ఇప్పుడు తెలియద్ది. నువ్వు రాజకీయం చేస్తున్నావా, నువ్వు తప్పుడు మాటలు చెబుతున్నావా, శివకుమార్ తప్పుడు మాటలు చెబుతున్నాడా ఇప్పుడు తెలియద్ది. అప్పుడు దాకా ఎందుకయా? 5,500 ఓట్లు నువ్వు చెబుతున్న ఓట్లు తీద్దాం పట్టు. ఓటర్ ఐడెంటిఫికేషన్ ఉంది, ఆడు ఏ పార్టీ సంప్రదాయంతో తెలిసిద్ది. ఆ 5,500 ఓట్లు ఎలక్షన్ పెడతాం పట్టు. ఆడు వైఎస్ఆర్ పార్టీకి వేస్తాడా, తెలుగుదేశం పార్టీకి వేస్తాడో తెలిసిద్ది. నిజంగా నువ్వు దమ్ముంటే, నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే పెడదాం. నువ్వు ఎమ్మెల్యే, మాజీ మంత్రివి, 5 సార్లు పోటీ చేసావు. ఈ రాజకీయాల్లో, కుహాన రాజకీయాల్లో ఏ రకమైన అడ్డదావలో, ఏ రకమైన నీచం, ఏ రకంగా బెదిరించి చేపించుకోవాలి, ఏ రకంగా కాళ్ళు పట్టుకోవాలి, ఏ రకంగా ఇంకోటి పట్టుకోవాలి, ఏ రకంగా మోసం చేయాలి, ఇవన్నీ తెలిసిన వ్యక్తివి. రాజకీయాల్లో కల్లా కప్పడం తెలియని నేను, మోసం చేయటం తెలియనోడిని. ఒకసారి పోటీ చేసా, ఓడిపోయా, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారన్న ఆశతో పోటీ చేస్తున్నా. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, దౌర్జన్యాలు, రౌడీజం, గాలాల్ని, యాంటీ ఎలిమెంట్స్ని ఎవరికి తెలియని వ్యక్తిని నేను. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తా. ప్రజల పాపం మనాడురా, మన తెనాలాడు, ఒకసారి ఓటేద్దాం అనుకుంటే గెలుస్తా. నీలాగా వేల కోట్లు దొబ్బి ఈ ప్రాంతంలో సెటిల్మెంట్ చేసి, అరే నీ పక్కనే తిరిగేవాడు తెలుగుదేశం నాయకుడికి ఒక కేసు తాలూకా 5 లక్షల రూపాయలు ఇప్పించావు నువ్వు. అది కేసు అంతవరకు సెటిల్ కాల. చెబుతాం ఆ పేరు చెబుతా. నీ దమ్ముంది ఏడుందో చెబుతా. నేను ఇచ్చావో లేదో చూపిస్తా. ఏంది నువ్వు మాట్లాడతావు రాజకీయాల గురించి? నువ్వు విలువలు నీకు, నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు. నేను మాట్లాడినా నీ కుటుంబం గురించి, ఎవడు చీట్ ఫండ్లు నడుపుతున్నారో అనధికారికంగా మాట్లాడదామా? ఎవడు అనాధికారికంగా చిట్ ఫండ్స్ నడుపుతుంది? నువ్వు మాట్లాడుతున్నావు కుటుంబాల గురించి. ఇంత నీచమైన రాజకీయం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేస్తామని ప్రజలారా గమనించమని కోరుతా ఉంటా. గమనించాలా? నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. ఇది రాజేంద్ర ప్రసాద్ మీద వ్యక్తిగతంగా నేను ఆరోపించలా, లేదు ఆయన మీద నా కోపంతో నేను చూడటలా, లేదు ఆయన ఏదో ప్రతిపక్షం లేదు అధికార పార్టీలు ఎమ్మెల్యే నేను ప్రతిపక్ష లీడర్ అని చెప్పి ఆరోపించలా. అరే వైఎస్ఆర్ పార్టీ ఓట్లు మీరే మా ఏజెంట్ల ద్వారా ఒక్కొక్కరికి 40-50 అప్లికేషన్ పెట్టించి ఆన్లైన్లో పెడితే వాడు ఎవడో తెలుసుదాం.
వాడు వైఎస్ఆర్ పార్టీ ఓడి పెట్టాడా తెలుగు అంటే